అరుణాచలం చాలామందికి ఇదొక రాతికొండ, కానీ కొందరికి జీవితాలనే మార్చేసిన ఒక అద్భుత శక్తి. నేను ఆ గిరి ప్రదక్షిణ మార్గంలో నడిచినప్పుడు చూసింది కేవలం భక్తిని మాత్రమే కాదు, అంతులేని కష్టాలతో కుమిలిపోతూ ఆ శివుడే దిక్కని నమ్ముకున్న వాళ్ళ గుండెల్ని పిండేసే నిజ జీవిత కథల్ని. వాళ్ళ కన్నీళ్లు ఎలా ఆనంద బాష్పాలుగా మారాయో చెప్పే ఈ అనుభవాలు వింటున్న మీలో కూడా ఒక కొత్త ఆశను నింపుతాయి. మీ జీవితంలో ఎప్పుడైనా అన్ని దారులు మూసుకుపోయాయని అనిపించిందా? అప్పుల ఊబిలో, అనారోగ్యంతో, భవిష్యత్తు ఏమిటో తెలియని చీకటిలో ఉన్నప్పుడు మనసు పడే వేదన మాటల్లో చెప్పలేం. అలాంటి నిస్సహాయ స్థితిలో ఒక్క ఆశాకిరణం చాలని ఎదురు చూసే ఎన్నో జీవితాలకు దారి చూపిన దైవం ఆ అరుణాచలేశ్వరుడు. అరుణాచలేశ శరణం శరణం. ఈరోజు నేను చెప్పబోయేది కథలు కాదు, కష్టాల కడలిని ఈదిన వారి అనుభవాలు. ఆ శివయ్యను నమ్మి ఆ కొండ చుట్టూ ఒక్కసారి అడుగు వేస్తే చాలు, తలరాతలు ఎలా మారిపోతాయో చెప్పే సజీవ సాక్ష్యాలివి. కష్టాలు లేని మనుషులు ఉండరు, కానీ కొందరి జీవితాల్లో మాత్రం కష్టాలు అలల్లా ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అలాంటి ఒక జీవిత కథే రంగన్నది. రాయలసీమలోని ఒక చిన్న పల్లెటూరుకు చెందిన సామాన్య రైతు. 3 ఏళ్లుగా వానల్లేవు, పంటల్లేవు. చేసిన అప్పులేమో కొండలా పెరిగిపోయాయి. ఇంట్లో పెళ్లికి ఎదిగిన కూతురు. అమ్మాయి పెళ్లి ఎలా చేయాలన్న బెంగతో రంగన్నకు రాత్రిళ్ళు కంటికి కునుకు కరువైంది. వడ్డీ వ్యాపారుల వేధింపులు రోజురోజుకు ఎక్కువయ్యాయి. ఏం చెయ్యాలో తోచక, ఎవరిని అడగాలో తెలియక బతుకు మీద విరక్తి పుట్టింది. రోజూ నరకంలా గడిచేది. ఆత్మహత్య చేసుకుంటే ఈ బాధలన్నీ పోతాయేమో అని కూడా ఆలోచించాడు. తన చావుతోనైనా కుటుంబానికి భారం తగ్గుతుందేమోనని ఒక బలహీన క్షణంలో అనుకున్నాడు. అతనిది కన్నీళ్లతో తడిసిన గాథ. ఇక హైదరాబాదులో ఉండే అనసూయ, మోహన్ దంపతులది మరో రకమైన వేదన. పెళ్ళయి 10 ఏళ్లు దాటినా సంతానం లేదు. తిరుగని హాస్పిటల్ లేదు. చేయించుకొని వైద్యము లేదు. లక్షలకు లక్షలు నీళ్లలా ఖర్చు చేశారు. అయినా ఫలితం శూన్యం. బంధువుల మాటలు, చుట్టాల ప్రశ్నలు గుండెల్లో ములులా గుచ్చుకునేవి. పండుగ వస్తే చాలు వాళ్ళ ఇంట్లో సంతోషం కన్నా బాధే ఎక్కువ కనిపించేది. ఓ బిడ్డను ఎత్తుకోవాలన్న వాళ్ళ ఆశ అడియాశగానే మిగిలిపోతుందేమోనని కుమిలిపోయేవారు. అనసూయ రోజు దేవుడి పటాల ముందు నిలబడి కన్నీళ్లతో తన గోడు వెళ్ళబోసుకునేది. కానీ తన ప్రార్థనలు ఎవరూ వినట్లేదని, దేవుడు తమ వైపు చూడట్లేదని నిరాశలో కూరుకుపోయింది. రంగన్న, అనసూయ, మోహన్ దంపతులు వీళ్ళు కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి సమస్యలతో, ఇంతకంటే పెద్ద బాధలతో సతమతమయ్యే వాళ్ళు మన చుట్టూ ఎందరో. వాళ్ళందరి జీవితంలో ఒకానొక దశలో ఇక అన్నీ అయిపోయాయి, దారి లేదు అనిపించింది. కానీ సరిగ్గా అలాంటి సమయంలోనే ఓ స్నేహితుడి ద్వారానో, ఓ ప్రవచనం ద్వారానో వాళ్ళ చెవిన ఒక మాట పడింది. అదే అరుణాచలం. అరుణాచల శివ అని తలుచుకుంటే చాలు సకల పాపాలు, బాధలు తొలగిపోతాయని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి లాంటి ఎందరో మహానుభావులు చెబుతున్నారు. ఆ మాటలే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రంగన్నకు చివరి ఆశాకిరణంలా కనిపించాయి. తన ఊరిలో ఓ పెద్దాయన అరుణాచల గిరి ప్రదక్షిణ చేశాకే తన దీర్ఘకాలిక అనారోగ్యం నయమైందని చెప్పిన మాటలు రంగన్న మనసులో బలంగా నాటుకుపోయాయి. ఇక చేసేదేమీ లేక ఆ శివుడిపైన భారం వేసి తిరువన్నామలైకి బయలుదేరాడు. మరోవైపు అనసూయ యూట్యూబ్లో అరుణాచల మహిమల గురించి ఓ వీడియో చూసింది. అందులో భక్తులు చెప్పిన అనుభవాలు, గిరి ప్రదక్షిణ తర్వాత తమ జీవితాల్లో జరిగిన అద్భుతాలు ఆమెలో ఒక కొత్త ఆశను చిగురింపచేశాయి. భర్త మోహన్ను ఒప్పించి ఇద్దరూ కలిసి అరుణాచలానికి ప్రయాణమయ్యారు. ఇదే తమ చివరి ప్రయత్నమని, ఇక్కడ కూడా భగవంతుడు తమ మొర వినిపించుకోకపోతే ఇక దేవుడిపై నమ్మకాన్నే వదిలేయాలని నిశ్చయించుకున్నారు. అలా వేరువేరు చోట్ల నుంచి వేరువేరు కష్టాలతో, కానీ ఒకే ఒక ఆశతో, నమ్మకంతో వాళ్ళు అరుణాచలం చేరుకున్నారు. ఆ కొండను చూడగానే వాళ్ళ మనసులో తెలియని ప్రశాంతత ఆవరించింది. తెల్లవారుజామున చెప్పులు లేకుండా 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మొదలుపెట్టారు. ఇది మామూలు దారి కాదు. ఇది సాక్షాత్తు మోక్షానికి మార్గమని ఎందరో సిద్ధులు, యోగులు చెప్పారు. ప్రదక్షిణ మొదలుపెట్టిన కొద్దిసేపటికే అనసూయ దంపతులకు పాదాలు బొబ్బలెక్కి నొప్పి పుట్టింది. కానీ చుట్టూ ఎంతోమంది భక్తులు అరుణాచలేశ్వరాయ నమః అని స్మరిస్తూ నడుస్తుంటే వాళ్ళలో కూడా తెలియని శక్తి వచ్చినట్లు అనిపించింది. గిరి ప్రదక్షిణ మార్గంలో అష్టదిక్కులలో 8 లింగాలు ఉన్నాయి. తూర్పున ఇంద్రలింగం, ఆగ్నేయంలో అగ్నిలింగం, దక్షిణాన యమలింగం, నైరుతిలో నైరుతిలింగం, పడమర వరుణలింగం, వాయువ్యంలో వాయులింగం, ఉత్తరాన కుబేరలింగం, ఈశాన్యంలో ఈశాన్యలింగం.
ఈ అష్టలింగాలను దర్శించుకుంటూ ముందుకు సాగారు. ప్రతి లింగానికి నమస్కరించినప్పుడు తమలోని ఒక్కో భారం తగ్గుతున్నట్లు, ఒక్కో కష్టం కరిగిపోతున్నట్లు అనిపించింది. ఆ కొండ మీద నుంచి వచ్చే ప్రశాంతమైన గాలి మనస్సుకు స్వస్థతనిస్తుంటే ఆ శివనామ స్మరణ మనస్సుకు శాంతినిచ్చింది. రంగన్న తన అప్పుల గురించి, కూతురి పెళ్లి గురించి ఆలోచించడం మానేశాడు. కేవలం శివనామం మీదే మనసు పెట్టాడు. అనసూయ తన సంతానలేమి బాధను మర్చిపోయి ఆ భక్తి సంద్రంలో మునిగిపోయింది. ఆ 14 కిలోమీటర్ల నడక వాళ్ళ శారీరక శక్తిని తీసేసిన వాళ్ళ ఆత్మను మాత్రం అనంతమైన శక్తితో నింపింది. ఇది కేవలం నడక కాదు, వాళ్ళ అహంకారాన్ని, కర్మలను కరిగించి ఒక యజ్ఞంలా సాగింది. గిరి ప్రదక్షిణ పూర్తయ్యేసరికి వాళ్ళ మనసులు తేలికపడ్డాయి. ఫలితం ఏమైనా సరే ఆ శివుడి నిర్ణయానికి కట్టుబడి ఉంటామనే సంపూర్ణ శరణాగతి భావన వాళ్ళలో కలిగింది. గిరి ప్రదక్షిణ పూర్తి చేసి అరుణాచలేశ్వరుడిని దర్శించుకొని ఒక కొత్త ప్రశాంతతో రంగన్న తన ఊరికి తిరిగొచ్చాడు. అద్భుతాలు ఒక్కరోజులో జరగవు, కానీ నమ్మకం అద్భుతాలను జరిపిస్తుంది. ఊరికి వచ్చిన 4 రోజుల తర్వాత ఊహించని విధంగా ఓ ఫోన్ వచ్చింది. ఎప్పుడో చిన్నప్పుడు తనతో ఆడుకొని హైదరాబాదులో పెద్ద వ్యాపారిగా స్థిరపడిన తన బాల్యమిత్రుడు యాదృచ్ఛికంగా ఊరికి వచ్చిన అతను రంగన్న పరిస్థితి గురించి తెలుసుకుని చలించిపోయాడు. వెంటనే అతనికి కావలసిన డబ్బును వడ్డీ లేకుండా ఇచ్చి ఆదుకున్నాడు. అంతేకాదు, రంగన్న కూతురి పెళ్లి బాధ్యత కూడా తానే తీసుకున్నాడు. కొన్ని నెలల్లోనే రంగన్న కూతురి పెళ్లి ఘనంగా జరిగింది. ఆ తర్వాత వరుణుడు కరుణించి పొలంలో పంటలు కూడా బాగా పండాయి. 2 ఏళ్లలో రంగన్న తన స్నేహితుడి అప్పు తీర్చడమే కాకుండా తన కాళ్ళ మీద తాను నిలబడ్డాడు. ఇప్పుడు అతని కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి, కానీ అవి బాధతో వచ్చినవి కావు, ఆనందంతో, కృతజ్ఞతతో వచ్చిన ఆనంద బాష్పాలు. తన కష్టం అరుణాచలేశ్వరుడి దయతో కర్పూరంలా కరిగిపోయిందని అతను ప్రతి ఒక్కరికి చెబుతుంటాడు. ఇక అనసూయ, మోహన్ దంపతుల విషయానికి వస్తే వాళ్ళు అరుణాచలం నుంచి తిరిగొచ్చాక హాస్పిటల్కు వెళ్ళడం మానేశారు. ఫలితం గురించి ఆలోచించడం మాని ప్రశాంతంగా జీవించడం మొదలుపెట్టారు. వాళ్ళ మనసులోని ఆందోళన పోయి వారి మధ్య అనుబంధం మరింత బలపడింది. అలా 6 నెలలు గడిచాయి. ఓ రోజు ఉదయం సుజాతకు నీరసంగా అనిపించడంతో హాస్పిటల్కు వెళ్లారు. డాక్టర్లు పరీక్షలు చేసి చెప్పిన మాటలు విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అనసూయ ప్రెగ్నెంట్. వైద్యశాస్త్రం సాధ్యం కాదన్న ఆ అద్భుతాన్ని ఆ అరుణాచల శివుడే తమకు ప్రసాదించాడని వారు గట్టిగా నమ్మారు. 10 ఏళ్లుగా వాళ్ళు పడిన వేదనకు, వాళ్ళ కన్నీటికి ఆ శివయ్య సమాధానం చెప్పాడు. వాళ్ళ ఇంట ఇప్పుడు పన్నంటి బిడ్డ నవ్వులు వెల్లివిరుస్తున్నాయి. వారి కన్నీటి గాథ ఒక విజయగాథగా మారింది. ఈ కథలు వింటుంటే కల్పితాల్లా అనిపించవచ్చు, కానీ అరుణాచలంపై భారం వేసి సంపూర్ణ విశ్వాసంతో ఆ కొండ చుట్టూ అడుగులు వేసిన ఎందరో భక్తులు తమ జీవితాల్లో జరిగిన ఇలాంటి నమ్మలేని నిజాలనే పంచుకుంటారు. మరి గిరి ప్రదక్షిణలో ఉన్న రహస్యం ఏమిటి? కేవలం 14 కిలోమీటర్లు నడిస్తే కష్టాలు ఎలా తీరుతాయి? ఈ ప్రశ్నలకు సమాధానం మన నమ్మకంలోనే ఉంది. అరుణాచల కొండ సాక్షాత్తు శివస్వరూపం, ఒక అగ్నిలింగం. దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే ఆ పరమేశ్వరుడి చుట్టూ మన ప్రదక్షిణం చేసినట్లే. ఈ నడక మనలోని నేను, నాది అనే అహంకారాన్ని కాల్చివేస్తుంది. అంతా ఆ శివుడి లీల అని శరణాగతి చెందినప్పుడు మన కర్మల భారం తగ్గుతుంది. కొండపైన ఎన్నో ఔషధ గుణాలున్న మూలికలు ఉన్నాయని ఒక నమ్మకం. వాటి గాలి పీల్చడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని కూడా అంటారు. మానసికంగా చూస్తే లక్షలాది మందితో కలిసి శివనామస్మరణ చేయడం వల్ల మనసులోని నెగిటివ్ ఆలోచనలు పోయి ఒక పాజిటివ్ శక్తి మనలో నిండుతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే కోట్లాది మంది సిద్ధపురుషులు, మహానుభావులు నేటికి సూక్ష్మ రూపంలో ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారని ప్రగాఢ విశ్వాసం. వారి పాదధూళి సోకిన ఆ దారిలో నడవడం వల్ల వారి ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయని భక్తులు భావిస్తారు. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, అరుణాచలం వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇలాంటి అద్భుతాలు జరిగిపోతాయని కాదు. కానీ ప్రశ్నించని సంపూర్ణ విశ్వాసంతో ఎవరు ఈ క్షేత్రాన్ని దర్శిస్తారో, ఎవరు తమ భారాన్నంతా ఆ శివుడి పాదాల దగ్గర వదిలేసి ప్రదక్షిణ చేస్తారో వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఒక సానుకూల మార్పు వస్తుంది. ఇది కష్టాలను పూర్తిగా తొలగించడం కావచ్చు, లేదా ఆ కష్టాలను తట్టుకునే శక్తిని ఇవ్వడం కావచ్చు. ఏదో ఒక రూపంలో ఆ అరుణాచలేశ్వరుడు తన భక్తులను కరుణిస్తాడు అనడానికి ఈ కథలే సజీవ సాక్ష్యాలు. మీరు అరుణాచలంలో ఎన్నిసార్లు గిరి ప్రదక్షిణ చేశారు? ఆ శివయ్య దయతో మీ కష్టాలు ఎలా తీరాయి?
అరుణాచలంపై మీకున్న నమ్మకాన్ని, మీకు ఎదురైన అద్భుతమైన అనుభవాన్ని దయచేసి కామెంట్స్లో రాయండి. మీ అనుభవం నిరాశలో ఉన్న మరొకరికి స్ఫూర్తినివ్వచ్చు. నమ్మకంతో వేసే ఒక్క అడుగు మన తలరాతను మార్చగలదు అనడానికి అరుణాచల గిరి ప్రదక్షిణ కంటే గొప్ప ఉదాహరణ మరొకటి లేదు. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ అరుణాచలేశ్వరుడి కృప అందరిపై ఉండాలని కోరుకుంటున్నా. అరుణాచల శివ.